హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పల్లీల పొడి చేశాననమాట. మేము మామూలుగా ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉంటుంది పల్లీల పొడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది ఉప్మాలోకి కానీ, చపాతీలోకి కానీ, లేదా మన అన్నము పప్పుతో తిన్నప్పుడు ఇది మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ వేడన్నంలో చాలా బాగుంటుంది. అది నేను ఎలా చేస్తాననేది మీతో ఒకసారి షేర్ చేస్తాను. నచ్చితే ఎవరైనా చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను నేను. ఒక కప్పు పల్లీల్ని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనము చట్నీకి ఎలా రోస్ట్ చేస్తామో అంతకన్నా కొంచెం ఎక్కువ చేసుకోవాలి ఈ పల్లీల పొడికి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలన్నమాట. ఇది బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఈ బాండీ వేడిగా ఉంది కదా, ఈ కడాయి. ఆ వేడి కడాయిలో మన ఇది కారం పొడి వేసుకోవాలి. కారం పొడిని ఎందుకంటే మనం ఆ మిరపకాయలు ఉంటే గిన మిరపకాయలు వేయించి కొట్టుకోవచ్చు. కానీ నేను మిరపకాయలు వేయకూడదని చెప్పేసి కారం పొడి మనం డైరెక్ట్గా కారం పొడి వేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం వేడి చేసుకుంటే ఆ పేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందనమాట. చాలా బాగుంటుంది. నేను 2 స్పూన్ల కారం తీసుకున్నాను. ఆ వేడి బాండీలో వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పొద పెట్టు దించేసిన తర్వాత పల్లీలు సపరేట్ ఆచుకునే లోపు మనం కారం పొడి వేస్తే అది వేడి అవుతుందనమాట. ఆ వేడికి ఇది వేగిపోతుంది కారం పొడి అనేది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించుకున్న పల్లీలను వేయాలి. వేయించుకున్న పల్లీలను వేసే తర్వాత మనం వేయించుకున్న కారంని వేయాలి. 2 స్పూన్లు వేసుకున్నాం కదా, ఆ కారంని వేసుకోవాలన్నమాట. అంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు కారం పొడి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ తర్వాత కారం పొడి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎక్కువగా దీంట్లో వేయము కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక కప్పు వెల్లుల్లిపాయ రెబ్బలన్నమాట. పొట్టు తీసి వేసుకోవచ్చు లేదా తీయకుండా కానీ వేసుకోవచ్చు. దాదాపు తీయకుండా వేసుకుంటేనే బాగుంటుంది మనకి. అందుకు నేను కొన్ని తీసినాను, కొన్ని తీయలేదన్నమాట. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా ఎంత అంటే ఆయిలీగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దాదాపు రాయలసీమలో ఈ పల్లీల పొడి తినని వాళ్ళంటూ ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనకి పల్లీలు అంటేనే పేదవాళ్ళ బాధం అని చెప్తా ఉంటారు కదా. అలా ప్రతి ఇంట్లోనూ పండించుకునేది కానీ పల్లీలు పండించుకుంటారు కదా ఇక్కడ. కాబట్టి ఈ పల్లీల పొడి, పల్లీల చట్నీ ఇవి చాలా చేస్తారు. చాలా బాగా చేస్తారు. అలాగే మన ఛానల్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.